అంతరిక్ష పరిశోధనలకు ఒక కీలకమైన మజిలీగా మారుతున్నాడు. ఈ సమయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని చేపడుతున్నట్టు ప్రకటించింది. 2030 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. వ్యోమగాములు చంద్రునిపై స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి, శాస్త్రీయ పరిశోధనలను కొనసాగించడానికి, ప్రాణాధార ఉపకరణాలను నిర్వహించడానికి అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాను అందించడం కోసం అక్కడ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే కేవలం నాసా మాత్రమే కాకుండా చైనా, రష్యా కూడా 2035 నాటికి చంద్రుడిపై తమ సొంత అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పోటీ పడుతున్నాయి. మరి చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు సాధ్యమేనా? భూమిపైనే కాకుండా అంతరిక్షంలోనూ యుద్ధాలు మొదలవుతాయా? లెట్స్ వాచ్ ద స్టోరీ. చంద్రుణ్ణి ప్రపంచ దేశాలు తమ ప్రయోగాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై స్థిర నివాసం ఏర్పరిచేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా, చైనా, రష్యాలు అక్కడ అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చంద్రుడు ఒక కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ వాతావరణం దాదాపు ఉండదు. ఎందుకంటే చంద్రుడిపై 14 రోజుల పాటు చీకటి ఉంటుంది. ఈ దీర్ఘకాల చీకటి వల్ల సౌరశక్తి అనేది చంద్రుడిపై ఉండదు. ముఖ్యంగా దక్షిణ ధ్రువంలోని నీరు, మంచు వంటి కీలక వనరులు దొరుకుతాయి. ఈ ప్రాంతాలు శాస్త్రీయంగా, భౌగోళిక, రాజకీయ దృష్ట్యా అత్యంత కీలకమైనవి. ఇవి రాకెట్, ఇంధనం, జీవనాధార వ్యవస్థలకు అవసరమైన వనరులను అందించగలవు. అయితే చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అది న్యూక్లియర్ ఫిజన్ ఫార్ములాపై పనిచేస్తూ నిరంతరం శక్తిని అందిస్తుంది. ఇది వ్యోమగాముల నివాసాలు, శాస్త్రీయ ప్రయోగశాలలు, రోవర్లు, 3D ప్రింటర్లు, జీవనాధార వ్యవస్థలను నడపడానికి అవసరమైన విద్యుత్ను సరఫరా చేస్తుంది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా 2030 నాటికి చంద్రునిపై స్థిరమైన మానవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 100 కిలోవాట్ల అణు విద్యుత్ కేంద్రాన్ని చంద్రుడిపై ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల నాసా ప్రకటించింది. గతంలో నాసా 40 కిలోవాట్ రియాక్టర్ను 2030లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ప్రణాళిక ప్రకారం 100 కిలోవాట్ల రియాక్టర్ను 2030 నాటికి సిద్ధం చేయడానికి పరిశ్రమల నుంచి 60 రోజుల ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ఈ రియాక్టర్ నాసా కిలో పవర్ ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటుంది. ఇది 2018లో చిన్న ఫిజన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఈ రియాక్టర్ అధిక సాంద్రత కలిగిన యురేనియం ఇంధనాన్ని ఉపయోగించి హీట్ టు ఎలక్ట్రిక్ కన్వర్టర్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాంపాక్ట్గా, తేలికగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఇది అంతరిక్ష ప్రయాణానికి అనువైనదిగా ఉంటుందని, అయితే రేడియేషన్ నియంత్రణ కోసం రియాక్టర్ను చంద్ర ఉపరితలం కింద ఖననం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక నాసాకు పోటీగా చైనా, రష్యా కూడా తమ సొంత అణు విద్యుత్ కేంద్రాలను 2035 నాటికి చంద్రునిపై ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. ఈ రెండు దేశాలు ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అనే ఒక ఉమ్మడి ప్రాజెక్టులో భాగంగా 2035 నాటికి అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనా తన అణు రియాక్టర్లను కేవలం 18 కిలోగ్రాముల యురేనియంతో నడిపే సామర్థ్యం కలిగిన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. ఇది నాసా యొక్క 70 కిలోగ్రాముల యురేనియం ప్రోటో టైప్ కంటే సమర్థవంతమైనదని చెబుతోంది. చంద్రుడిపై మొదటగా ఏ దేశం అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అది కీప్ అవుట్ జోన్ను ప్రకటించే అవకాశం ఉందని నాసా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇతర దేశాలకు కీలక వనరులకు యాక్సెస్ను పరిమితం చేసే అవకాశం ఉంది. 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏ దేశం కూడా చంద్రునిపై భూభాగాన్ని కైవసం చేసుకోలేదు. కానీ ఒక దేశం అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అది ఆ ప్రాంతంలో కీప్ అవుట్ జోన్ను సృష్టించవచ్చు. ఈ ట్రీటీ యొక్క ఆర్టికల్ 9 ప్రకారం దేశాలు ఇతర దేశాల ప్రయోజనాలను తగిన గౌరవం ఇవ్వాలని చెబుతోంది. కానీ ఒక రియాక్టర్ ఏర్పాటు చేసిన దేశం ఆ ప్రాంతంలో నియంత్రణను కలిగి ఉంటుంది. ఈ చట్టపరమైన గ్రే ఏరియా చంద్ర దక్షిణ ధ్రువంలోని వనరులపై నియంత్రణ కోసం భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2030 నాటికి చంద్రునిపై 100 కిలోవాట్ల అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది సాంకేతికంగా, ఆర్థికంగా అనేక సవాళ్లను తీసుకొస్తుంది. అణు రియాక్టర్ను అంతరిక్షంలో ప్రయోగించడానికి
కాంపాక్ట్ తేలికైన డిజైన్ అవసరం. ఇది భారీ లిఫ్ట్ లాంచ్ వాహనాలను డిమాండ్ చేస్తుంది. ఇక అణు రియాక్టర్ను ప్రయోగించడం, చంద్రునిపై నడపడం రేడియేషన్ ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ రియాక్టర్లు యునైటెడ్ నేషన్స్ 1992 ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ది యూజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ సోర్సెస్ ఇన్ ఔటర్ స్పేస్లోని భద్రతా మార్గదర్శకాలను పాటించాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే ట్రంప్ సర్కార్ నాసా బడ్జెట్లో 25% కోతలను ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంక్షోభం ఈ ప్రణాళికను అమలు చేయడంలో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రునిపై స్థిరమైన మానవ నివాసాలను సాధ్యం చేయడమే కాక ఇతర మార్స్ మిషన్లకు కూడా మార్గం సుగమం చేస్తుంది. మార్సుపై సౌరశక్తి చాలా తక్కువగా ఉంటుంది. చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటైతే మార్సు పైన ఏర్పాటు చేసే అవకాశాలను పెంచుతుంది. అయితే ఈ రేసులో మొదటిగా గెలిచే దేశం చంద్రునిపై శాస్త్రీయ, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సాధించే అవకాశం ఉంది. నాసా ఈ లక్ష్యాన్ని సాధించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ FAA అంతర్జాతీయ ఏజెన్సీలతో పనిచేస్తోంది.